మైడిస్ టచ్. ఈ కథ కింగ్ మైడిస్ గురించి. కొన్ని శతాబ్దాల క్రితం ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించిన రాజు పేరే కింగ్ మైడాస్. అతని దగ్గర ఉన్న బంగారంతో ఆ దేశాన్నే కొనొచ్చని అందరూ మాట్లాడుకుంటారు. వాడి బంగారం అంటే వాడికి చాలా ఇష్టం. కానీ వాడి సొంతమైన బంగారాన్ని ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ బంగారాన్ని అతను ఎక్కడ దాచాడో ఆలోచిస్తూ ఉంటారు. అంత బంగారాన్ని మన రాజు ఎక్కడ దాచుంటాడని నువ్వు అనుకుంటున్నావు? నాకేం చెప్పాలనే తెలియలేదు. ఎవరికీ చూపెట్టకుండా ఇంత బంగారు నగలను పెట్టుకొని అతను ఏం చేస్తాడు? కానీ నిజమేంటంటే కింగ్ మైడాస్ తన బంగారాన్ని ఎప్పుడూ డంజన్లోనే ఉంచుతాడు. ప్రతిరోజు అతను అక్కడికి వెళ్లి ఎంత బంగారం ఉందో లెక్క చూస్తాడు. రాణి అది చూసి నవ్వి హేళన కూడా చేస్తూ ఉంటారు. ఏమండి, రోజు ఈ బంగారు నాణాల్ని ఎందుకు లెక్క పెడుతూ ఉన్నారు? ఏదో ఒకరోజు అవి కరిగిపోతాయి చూడండి. దీని గురించి నువ్వు నన్ను హేళన చెయ్యొద్దు. ఇది ఎంత వెల కట్టలేనిదనేది నీకు తెలీదు. నువ్వు వేసుకున్న ఆ గోల్డెన్ నెక్లెస్ ని చూసావా? ఎంత అందంగా ఉంది కదా! ఎంత దగదలాడుతుందో చూడు. ఇది అందంగానే ఉంది, లేదని చెప్పడం లేదు. దీని ఖరీదు ఎంత గొప్పదైనా సంతోషం ఇది ఇవ్వగలదా చెప్పండి? కానీ నాకు సంతోషం ఇవ్వడం దీనివల్లే అవుతుంది. ఇదంతా చెప్తే నీకు అర్థం కాదు. బంగారానికన్నా అందమైన విషయాన్ని ఎవ్వరూ చూడలేరు. రాణి అది అంగీకరించలేదు. కానీ ఆమెకు అతనితో వాగ్వాదం చేయడం ఏమాత్రం ప్రయోజనం లేదని తెలుసు. రోజు రోజుకి అతనికి బంగారం మీదున్న మోజు పెరుగుతూనే ఉంది. ఆయన సొంత కూతురు మేరీ గోల్డ్ కన్నా అతనికి బంగారం మీదే ఆశ ఎక్కువగా ఉండేది. మేరీ గోల్డ్ కి ఆమె తండ్రి అంటే చాలా ఇష్టం. ఆమె చిన్న చిన్న విషయాల్ని కూడా ఆనందంగా సంతోషంగా ఆస్వాదించేది. ఎప్పుడూ తన తండ్రితోనే ఆడుకుంటూ ఉండేది. నాన్నా, ఇది ఎంత అందంగా ఉందో చూసారా? ఈ రోజు చాలా అందంగా ఉంది కదా. గడ్డి మీదున్న మంచు గడ్డను చూడండి. ఇది బంగారానికన్నా అందంగా ఉన్నట్టుగా నాకు తెలియట్లేదే. అది నీకు అర్థం కాదమ్మా. వెళ్ళి నువ్వు ఆడుకో. వాళ్ళ అమ్మలాగానే మేరీ గోల్డ్ కి బంగారం ఎలాగా పువ్వుల కన్నా అందంగా ఉంటుందని అర్థం కాలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కింగ్ మైడాస్ రోజులో ఎక్కువ సమయం బంగారంతోనే గడిపేవారు. బంగారాన్ని లెక్క చూసుకుంటూ దాంతోనే జీవించడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తరువాత సిపాయిలు ఒక వ్యత్యాసమైన మనిషిని ఆ ప్యాలెస్ కి తీసుకొచ్చారు. ఆయన చాలా సాధారణమైన బట్టలను ధరించాడు. రాజు అతని కాలికి చెప్పులు లేవన్న విషయాన్ని గమనించాడు. ఎవరితను? రాజా, ఇతను వీధుల్లో తిరగడం నేను చూశాను. ఇతను దారి తప్పి వచ్చినట్టుగాను ఉండడానికి స్థలం లేదని చెప్పాడు. ఖచ్చితంగా ఇతను వేరే దేశం నుండే వచ్చుంటాడు. ఎక్కడ తప్పిపోయి ఉంటారు? సరే, ఇక్కడే ఉండనీలే. అతని ఇంటిని మనం కనిపెట్టేంత వరకు ఇతను మనకి బంధువు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అతని పేరు సలీనెస్ అని రాజుకి తెలిసింది. సలీనెస్ కి కావలసినవన్నీ రాజు ఇస్తూ ఉండేవాడు. అది ఆహారమైనా సరే, దుస్తులు అయినా సరే. అతను నివసించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మంచి విందుని అతనికి ఇస్తూ ఉండేవారు. అతను అడిగిందంతా అతనికి ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అతని ఇంటిని వాళ్ళు కనిపెట్టారు. సలీనెస్ ని అతని ఇంటికి మళ్ళీ తిరిగి పంపించారు. ఆ రోజు రాత్రి రాజు డంజన్లో కూర్చొని బంగారాన్ని లెక్క చూడడం మొదలెట్టాడు. అనుకోకుండా, ఆశ్చర్యంగా ఉంది. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఈ అడవిని కాపాడుతున్న వాడిని మైడిస్. నా పేరు మీకెలా తెలుసు? నా బంగారం ఉన్న స్థలానికి మీరెలా వచ్చారు? ఈ బంగారంతో నేనేం చేసుకుంటాను? అది నాకు అసలు అవసరం లేదు. నీకు కృతజ్ఞత చెప్దామని వచ్చాను. నాకు కృతజ్ఞత ఎందుకు? సెలీనస్ నా ప్రాణ స్నేహితుడు. నువ్వు బాగా చూసుకున్నావని వాడు చెప్పాడు. నువ్వు చూసుకున్న దానికి నాకు చాలా సంతోషం. నీకేదైనా ఆశ ఉంటే నెరవేరుద్దామని ఇక్కడికి వచ్చాను. చెప్పు, నీకు ఏం ఆశ ఉంది? మైడస్ తన చెవులనే నమ్మలేకపోయాడు. అతనికి కావలసిందంతా అడగొచ్చు, కానీ అతనికి ఏం కావాలో తెలుసుగా.
నాకు ఒక ఓడ నిండా బంగారం కావాలి. కాదు ఇంటి నిండా బంగారం. కాదు అది కూడా నాకు సరిపోదే. నన్ను సంతోష పెట్టేదేదో నాకు తెలుసు. నాకు గోల్డెన్ టచ్ ని ఇవ్వండి. నేను ఏ వస్తువుని ముట్టుకున్నా సరే అది అలాగే బంగారంగా మారాలి. నువ్వు ఆశపడినట్టుగానే జరుగుద్ది. రేపు ఉదయం సూర్యోదయం తర్వాత నువ్వు ఏది తాకినా బంగారంగా మారును. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. బంగారంతో సంతోషాన్ని నువ్వు కొనలేవు. మీలాంటి వాళ్ళకి ఈ బంగారం విలువ తెలీదు. నేనే ఈ లోకంలో గొప్ప ధనవంతుణ్ణి. చాలా సంతోషమైన వాడిగా మారబోతున్నాను. మైడస్ కి ఆ రోజు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను అనుకున్న విధంగానే ఎలాగోలాగా తెల్లవారింది. మైడస్ ఆ గోల్డెన్ టచ్ ని పరీక్షించాలని ఎంతో ఆతృతతో ఉన్నాడు. బంగారం నిండిన మంచం మీద పడుకోవడం ఎంత గొప్ప విషయం. ఇంత సంతోషాన్ని ఎవ్వరూ అనుభవించి ఉండరు. మైడస్ ఆ తర్వాత ఒక్కొక్క వస్తువుని తాకడం మొదలుపెట్టాడు. ఇక నా బంగారాన్ని ఎక్కడా దాయనక్కర్లేదు. బయటకు వెళ్లి ఈ అంతఃపురాన్ని మొత్తం బంగారంగా మార్చేయడమే. మైడస్ వెళ్లే దారంతా అన్నిటినీ ముట్టుకుంటూ వెళ్ళాడు. తోటకి వెళ్లి మొక్కల్ని, చెట్టుల్ని అన్నిటినీ బంగారంగా మార్చాడు. ఇవాళ చాలా నీరసంగా ఉంది. ఇక నేను పరిగెత్తలేను. ఈ రాజ్యం మొత్తం బంగారంగా మారాలని ఆశపడుతున్నాను. నా గోల్డెన్ టచ్ ప్రత్యేకతను చూపించడం కోసం నేను ఊరేగింపుగా వెళ్లాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆకలేస్తుంది. ముందు వెళ్లి ఏదైనా తిందాం. అక్కడ పళ్ళున్నాయి, చేపలున్నాయి, మాంసం ఉంది. అన్ని రకాలైన రుచికర పదార్థాలు అక్కడ ఉన్నాయి. అవి రాజు కోసం కాచుకుని ఉన్నాయి. అద్భుతమైన విందు. చూడ్డానికే అద్భుతంగా ఉంది. ఏంటి? లేదు, నీళ్ళెక్కడికి పోయాయి? చాలా దాహంగా ఉంది. ఏంటి ఇలా మారిపోయింది? మైడస్ చూసి షాక్ అయిపోయి భయపడిపోయాడు. ఇంకా అన్నిటినీ ముట్టుకుంటూ ఉంటే అన్ని బంగారంగా మారిపోయాయి. అతను అది చూసి అదిరిపోయాడు. అన్ని వస్తువులు బంగారంగా మారిపోయాయి. ఇప్పుడు నేను ఏం భోంచేయాలి? చాలా దాహంగా ఉంది. నీళ్లు కూడా తాగలేకపోతున్నాను. నేను బంగారాన్ని తాగడమో తినడమో కుదరదు. లోకంలోనే డబ్బు గల రాజు ఆకలితో చావడమా? రాజా నీరసించిపోయాడు. తనకి ఉపయోగం లేని ఆహారం ముందు అతను ఏమీ చేయలేక కూర్చుని ఉన్నాడు. అప్పుడే అతని కూతురు తోటలోంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. మైడస్ ఆలోచించడానికి ముందే మ్యారీగోల్డ్ ఒక అందమైన బంగారు శిల్పంలా మారింది. అందంగా ఉన్నా కూడా ప్రాణం లేకుండా నిలబడింది. ఆమె శ్వాసించలేదు, కదలలేకపోయింది. కింగ్ మైడస్ బాధపడ్డాడు. తన ప్రియమైన కూతురు అతనితో మాట్లాడలేదు. అంతా అయిపోయింది. నేనిలా చేసుండకూడదు. మ్యారీగోల్డ్, ఇటువంటి విషయాన్ని నేను చేసుండకూడదు. మ్యారీగోల్డ్, నా అందమైన కూతురు, మాట్లాడమ్మా. కింగ్ కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. నేరుగా డంజన్కి పరిగెత్తాడు. సహాయం అడుగుతూ అరిచాడు. మైడస్ రాజా, ఏంటి విషయం చెప్పు. ఏంటి బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నావు? కొద్ది గంటల ముందేగా నువ్వు అడిగిన వరం నీకు ఇవ్వబడింది. ఇంకో వరం నీకు కావాలా? దేవుడా, నా తప్పుని నాకు క్షమించు. నేను మీ దగ్గర అడిగిన వరం వల్ల నా కూతుర్నే ఈ రోజున పోగొట్టుకున్నాను. ఆహారం కూడా బంగారంగా మారితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను దాన్ని తినలేను. బంగారంతో చేసిన నీళ్లని నేనేం చెయ్యాలి? తాగలేను కదా. నాకంతా నా కూతురే. కానీ ఇప్పుడు తను మాట్లాడలేకపోతుంది. ఈ బంగారంతో నేను ఏం చెయ్యాలి? తన ముఖంలో నేను నవ్వుని చూడలేకపోతున్నాను. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నా దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకోండి, అంతా తీసుకోండి. కానీ నా మ్యారీగోల్డ్ ని మళ్ళీ తిరిగి ఇవ్వండి. బంగారం సంతోషాలన్నిటినీ ఇవ్వలేదు.
మంచిది రాజా. నిజమేంటో నువ్వు అర్థం చేసుకున్నావని నాకు అర్థమైంది. బంగారం ప్రాణం లేనిది. నిజమైన సంతోషం ప్రేమే. మన చుట్టూ ఉన్న వాళ్లే నిజం. దానికి మరణమే ఉండదు. ప్రేమ చాలా గొప్పది. ఇది తీసుకో. ఇందులో శక్తివంతమైన నీళ్లున్నాయి. నువ్వు బంగారంగా మార్చిన వాటి అన్నిటి మీద ఇది జల్లు. ఈ నీళ్ల వల్ల అన్ని పాత స్థితికి మారిపోతాయి. కృతజ్ఞత. చాలా సంతోషం. వెంటనే రాజు తన కూతురు దగ్గరికి వెళ్లి ఆ నీళ్లని తన మీద జల్లాడు. మ్యారీగోల్డ్ ప్రాణంతో వచ్చింది. రాజు ఆమెని హత్తుకున్నాడు. నాన్నా, ఇక్కడ ఏం జరిగింది? ఏం లేదమ్మా, నేను అన్నిటినీ త్వరగా సరిచేస్తాను. మైడస్ బంగారంగా మార్చిన అన్నిటి మీద ఆ నీళ్లని జల్లడం ప్రారంభించాడు. అన్ని మునుపటిలాగా మారడం ప్రారంభించాయి. కానీ రాజుకి చాలా నీరసం ఏర్పడింది. తన కూతురుతో తోటలోకి వెళ్ళాడు. అక్కడున్న చెట్ల మీద నీళ్లని జల్లాడు. అన్నీ ఇంతకు ముందులాగానే మారిపోయాయి. అతని జీవితంలో మొదటిసారి ప్రకృతి అందాన్ని ఆస్వాదించాడు. మ్యారీగోల్డ్, ఇక్కడ చూసావా? ఈ పువ్వులన్నీ అందంగా ఉన్నాయి కదా. ఇది చాలా అందమైన రోజు. గడ్డి మీద ఉన్న ఆ అందమైన మంచు బిందువుని నువ్వు చూసావా? అవునన్నా. అన్నిటినీ పూర్వంలా మార్చిన తర్వాత కింగ్ మైడస్ తన కూతురుతోనూ భార్యతోనూ తన ఆకలిని తీర్చుకోవడానికి అన్ని రకాలైన ఆహారాలని తినడం మొదలుపెట్టాడు. ఇంతకు మునుపు ఇంత రుచిగల ఆహారాన్ని అతను తినిందే లేదు. తన దాహాన్ని బాగా నీళ్లు తాగి తీర్చుకున్నాడు. కూతురు, భార్య ఆయన్ని వినోదంగా చూడడం మొదలుపెట్టారు. డంజన్లో ఉన్న బంగారాన్ని ఆ తర్వాత అతను లెక్క పెట్టలేదు. తన కుటుంబంతో అతను సమయాన్ని గడిపాడు. తన చుట్టూ ఉన్న ప్రకృతి సిద్ధమైన విషయాలను అతను ఆస్వాదించాడు. ఇప్పుడు అతనే లోకంలోనే గొప్ప ధనవంతుడు, సంతోషమైన మనిషిగా కూడా ఉన్నాడు.